కాకినాడ రూరల్ నుంచి ఒక పక్క కురసాల కన్నబాబు గారు, ఒక పక్క పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పంతం నానాజీ గారు 2000 మెజార్టీతో గెలిచేస్తారు. పెనుకుదురులో ఓన్లీ పెనుకుదురు వచ్చి 2000 మెజార్టీ ఇస్తాం ఆయనకి. పెనుకుదురు మండలం నుంచి 2000 మెజార్టీ అనేది వన్ సైడ్ ఇస్తాం 2000 మెజార్టీ. ఓకే, ఇప్పుడు కురసాల కన్నబాబు గారు అంతకుముందు చేశారు అంటే 2014 నుంచి ఆయన, 2019 నుంచి కూడా ఆయన. ఎలా అనిపించింది ఆయన అభివృద్ధి? ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? ఏమీ లేవండి, ఏమీ లేదా. నగ్గిన కాంచి ఊళ్ళోనే కాపాడలేదు ఆయన. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నగ్గేరన్న పేరు తప్ప ఊర్లో బతికున్నారో చచ్చారో. ముందు పెనుగుదుల్లో 1000 మెజార్టీతో గెలిపించుకున్నాం నా కన్నబాబు గారిని. నగ్గిన కాంచి ఊళ్ళో జనం బతికారో చచ్చారో, వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో వెళ్ళి చూద్దాము, వాళ్ళకి అభివృద్ధి చేద్దామంటూ లేదు. ఈ పరిపాలన ఇంతకు వచ్చిన పరిపాలన తెలదు, జీరో. మీరైతే కాకినాడ రూరల్ నుంచి ఎవరికి అవకాశం ఇద్దాం అనుకున్నారు? నానాజీ గారికి వన్ సైడ్ ఇస్తారు. వన్ సైడ్ 50,000 మెజార్టీ ఇస్తాం కాకినాడ రూరల్లోనే. కాకినాడ రూరల్ లో వన్ సైడ్ 50,000 మెజార్టీ గెలుస్తారంట. అవును. మరి ఎంపీ అభ్యర్థి కింద చనమలశెట్టి సునీల్ గారు కానీ, ఇటుపట్టు తంగెళ్ళ ఉదయ్ భాస్కర్ గారిని పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారు? ఉదయ్ భాస్కర్ గారికి ఇస్తాం. ఉదయ్ భాస్కర్ గారికి. ఆయనకి ఎందుకు అవకాశం ఇద్దాం అనుకున్నారు మీరైతే? సునీల్ గారు ఒక క్యాండిడేట్ గా ఒక పార్టీని పట్టుకుని లేరు. ఆయన ఏది అధికారంలో ఉంటే అటుపక్కకి వెళ్ళిపోతున్నాడు ఆయన. నువ్వంటూ ఉదయ్ భాస్కర్ గారు ప్రజల్లోంచి లేబర్ నుంచి ఆయన పైకి లెగిశారు, పైకి వచ్చారు ఆయన. అలాగట్టి ఆయన మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని అభివృద్ధి జరిగితే మా గ్రామాల్లో అని మేము ఆశిస్తూ ఆయన గెలిపించుకుంటాం. అవును. సీఎం లెవెల్ అయితే ఎవరు గెలవాలనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు గెలాలి. నారా చంద్రబాబు నాయుడు. ఏమన్నా జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చిన పరిపాలన అన్న ఏం చేశారు? అమ్మఒడి ఎడుతున్నారు. అమ్మఒడి 15,000 అందరికి కరెక్ట్గా ఇచ్చేస్తున్నారా? అంటే ఇప్పుడు అమ్మఒడి కాకుండా ఇంకా ఉచిత పథకాలు చాలా ఉన్నాయి కదా. 48 సంవత్సరాల వాళ్ళకి 15,000 అంటున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చారు? ఓకే, దేనికి ఎవరికి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి బీటెక్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను. జాబ్ వస్తే జాబ్ చేసుకుందాం, లేకపోతే బీటెక్ చదువుకుందామని చూస్తున్నాను. ఏది మీరు తీసుకోలేనప్పుడు ఇంతకన్నా మా చదువులు మేము చదువులు కొని కూలి పనులు చెరువులు కూడా చేసుకుంటున్నాం. మేము ఉద్యోగాలు అయితే ఏమీ లేవు. అది జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరైతే? నేనైతే 1 పాయింట్ కూడా ఉంది, 0 పాయింట్ ఇస్తాను. నేను 0 మార్కులు ఇస్తాను ఆయన. మరి ఈసారి అయితే మరి మీరైతే ఎవరిని సీఎం కింద ఎన్నుకుందాం అనుకున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన వస్తే ఉద్యోగాలు వస్తారండి. ఎలా చెప్తున్నారు? ముందుసారి యువతని చూశారు ఆయన. ముందుసారి రాజధానికి కూడా అమరావతి వస్తే ఈ రోజునాడు మేము బోల్డ్ ఉద్యోగాలు చేసుకుందాం, చదువుకున్న వాళ్ళందరము ఉద్యోగాలు చేసుకునే ఉందాం. 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఉన్నాయి రాజధానులు? ఎక్కడ స్టార్ట్ చేశారు చెప్పమనండి. విశాఖపట్నం అన్నారు. విశాఖపట్నం ఎక్కడ ఉంది రాజధాని? ఇప్పుడు అమరావతి అన్నారు. అమరావతి ఎక్కడ ఉంది? ఏ అన్న రాజధానులు? నాటకాలు తప్ప ఏమీ లేదు. కోడికత్తులు మన బెడ్లెట్ కూడా వేసారు. అవి నాటకాలు తప్ప అయిన పార్టీ వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసేసారు, పవన్ కళ్యాణ్ గారు చేసేసారు అని చెప్పుకోవడం కాదన్నా. ఇప్పుడు ఆయన దమ్ము ఉందనుకో, నిజంగా నేను సిద్ధమని వెళ్తున్నాడు కదా, ఆయన జనంలో నాటకం ఆడకూడదు. ఆయనకి దమ్ము ఉంటే అవి వెళ్తా పోటీ పడమాను, పోటీ పడికి వెళ్ళమని చూద్దాం. అవును. మీరైతే 24 ఎవరికి అవకాశం ఇస్తారు సీఎం అయితే? సీఎం అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామన్నా. మరి కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే అయితే పంతం నానాజీ గారికి ఇస్తామన్నా. కాకినాడ పార్లమెంట్ ఎంపీ అయితే ఉదయ్ భాస్కర్ గారికి ఇస్తామన్నా. అసలు గుర్తేంటన్నా? గాజు గ్లాస్ గుర్తు. కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ గారేమో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తారు. ఇటుపక్క వైసీపీ నుంచి ఏమో కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తారు. ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరైతే? పంత నానాజీ గారు. ఎందుకన్నా ఆయన ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఛాన్స్ మరి అందరికి ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కూడా చూడాలి కదన్నా. ఓకే, ఆయనకు కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? అవునన్నా. మరి ఇంత ముందు 10 ఏళ్ళు అంటే ముందు టీడీపీ ఉన్నప్పుడు కురసాల కన్నబాబు గారు మీకు ఎమ్మెల్యే, వైసీపీ ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్. మరి ఎలా అనిపించింది? ఆయన అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? మీకు సమస్యలకు అందుబాటులో ఉన్నారైనా? ట్యాంక్ కట్టించాడని గుడి కట్టిస్తాను అంతే. ప్రజల సమస్యలు ఇంకేముంటుంది? డ్రైనేజ్ ఎప్పటి నుంచో
మరి ఈసారి పంత నానాజీ గారు వస్తే ఆయన కన్నా బెటర్ గా చేస్తారనుకున్నారు మీరైతే? చూద్దామన్న మరి అవకాశం బట్టి అవకాశం ఇస్తే తెలుస్తుంది. మరి ఎంపీ కింద ఎవరికి అవకాశం ఇద్దాం అనుకున్నారు? సునీల్ గారికా లేకపోతే ఉదయ్ గారికి, శ్రీనివాస్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి? ఎందుకని ఎన్ని ఛాన్స్ ఇస్తారు? ఆయన కూడా కొత్త ఆయనే చూడాలి కదన్నా. మనం సునీల్ గారు అంటే మనకి తెలియని వ్యక్తి, మన జనసేన కాబట్టి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి మనం చూద్దాం ఏమవుతుంది ఏంటో. ఆయనకైతే ఒక ఛాన్స్ ఇద్దామని అంటారు. అవునన్నా. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో స్టేట్ లో సీఎం ఎవరైతే బాగుంటది? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచా లేకపోతే అటు వైసీపీ నుంచా? జనసేన నుంచి జనసేన నుంచి. మరి పవన్ కళ్యాణ్ గారు 21 సీటే తీసుకున్నారు. మరి ఆయన అవ్వగలరు అనుకున్నారా? చాలన్నా పిఠాపురంలో మనకి ఎమ్మెల్యే అవుతే చాలు. ఇక్కడ నెగ్గించుకుంటే మనం చాలన్నా. మనకు ఉన్న సీట్లో మనం నెగ్గించుకుంటే ఆయన సీఎం అయినట్టే మన లెక్క. సీఎం అయినా అవ్వకపోయినా మనకి ఆయన సీఎం పదవి కింద ఉన్నాడు కదా మనకి. ఇప్పుడు పంతం నానాజీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకున్నారు? మెజారిటీ అయితే చెప్పలేమన్నా. చెప్పలేమంటారు. ఖచ్చితంగా గెలిపైతే కన్ఫర్మ్ గెలుస్తారు. అది మెజారిటీ అనేది చెప్పలేమని అంటారు. అది ఈసారి మీ ఎమ్మెల్యే అయితే ఎవరు అనుకున్నారు? కాబోయే నానాజీ. మరి కాబోయే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఓకే.